హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము అన్నామణి. అన్నామణి యొక్క అనుభవములు. ఒకనాడు అన్నామణి యొక్క చీలమండ దగ్గర దెబ్బ తగిలి గాయమయ్యెను. ఆమె పడకలో పడియుండి బలహీనురాలయ్యెను. ఆ సమయమున గ్రుడ్లు పాలు త్రాగవలసి వచ్చెను. అయితే ఆ ఋతువునందు కోళ్ళు గుడ్లు పెట్టుట అసంభవమయ్యుండెను గనుక పనివాడు గ్రుడ్లు తీసుకొని రాలేకపోయెను. ఈ సంగతిని గూర్చి ఆమె దేవుణ్ణి ప్రార్థించెను. ఒక కోడి పెట్ట ఆమె యొద్దకు రాగా ఆ కోడి ప్రతిరోజు తన కొరకు గ్రుడ్లు పెట్టునని తన పరలోకపు తండ్రి ఆమెతో చెప్పెను. ఆ రీతిగానే 3 వారముల పర్యంతరము ఆ కోడి ఆమె యొద్దకు వచ్చి గ్రుడ్లు పెట్టి పోవుచుండెను. ఆ కాలమందు కోళ్ళు గ్రుడ్డు పెట్టుటకును తన తండ్రి ఒక కోడి ద్వారా తనకు గ్రుడ్లు ఇచ్చుచున్నాడని ఈ సంగతిని గూర్చి ఆమె ఇతరులతో చెప్పెను. ఆమె యొక్క ఇతరమైన అవసరములు కూడా ఈ రీతిగానే తీర్చబడుచుండెను. ఒకనాడు 2 పీపాలతో సబ్బు ద్రావకము తయారు చేయుచుండెను. దానిలో సగము బేదలకిచ్చుటకై చేయుచుండెను. ద్రావకము సరిగా నేర్పడకుండుట వలన ఆమె ప్రార్థన చేసెను. అంతట ప్రభువు ఆమెతో మరికొంత మూలుగా అవసరమనియు దానికి అవసరమైన ఎముకను ఆయన పంపుచున్నాడనియు బయలుపరిచెను. అందుచే తన పరలోకపు తండ్రి మూలుగ గల ఎముకను మరుసటి ఉదయమునే పంపునని బిడ్డలతో ధైర్యముగాను స్పష్టముగాను చెప్పెను. ఉదయమున లేవగానే మూలుగతోనున్న పెద్ద ఎముక ఒకటి ఆ స్థలమున పడియుండుట కనుగొని దానిని పగులకొట్టి మూలుగను సబ్బు ద్రావకములో కలిపెను. అప్పుడు బిడ్డలది చూచి, ఓహో, ఏదో ఒక కుక్క ఆ ఎముకను తీసుకొని వచ్చి పడవేసెను అని అనగానే ఆమె వారితో, సైతాను ఆ ఎముకను తీసుకొని వచ్చినను నేను లక్ష్యపెట్టను, ఎందుకనగా నా తండ్రియే దాన్ని పంపెను అని జవాబిచ్చెను. రక్షణ సైన్యపు సంఘము ఆమె యొక్క గ్రామమునకు సమీపమునే ఉండెను. వారు చేయుచున్న సేవ విషయమై అన్నామణికి శ్రద్ధ కలిగిన వారికి తగు పదార్థములను సరఫరా చేయు ఉద్దేశించెను. ఆమె యొద్ద ద్రవ్యము లేకుండెను మరియు ఆమె యొక్క కోడిపెట్టలు ఆ ఋతువునందు గ్రుడ్లు పెట్టకుండెను. ఆమె సుమారు 12 గ్రుడ్లు తీసుకొని రాగా వారు విస్మయము పొందిరి. ఒకనాడు 2 ఫర్లాంగుల దూరములోనున్న ఆరాధనా స్థలమునకు ఆమె వెళ్ళ ఉద్దేశించెను. కాని మంచు విస్తారముగా కురిసినందున దారి కనబడకుండా మంచు దానిని కప్పివేసెను. అంతటా ఆమె ప్రార్థించెను, తండ్రి, నేను ఈ రాత్రి కూటమునకు వెళ్ళుటకు వీలు లేకున్నది. నా కాలు గాయముతోనున్నది. ఎవరైనను నా కొరకు మార్గమును ఏర్పరచ పంపనా అని దేవుణ్ణి అడిగెను. మంచును ఎత్తివేసి ఆమెకు సహాయము చేయు పనివాడెవ్వడనూ కనబడలేదు. అప్పుడు అకస్మాత్తుగా 5 గుర్రములు కనబడి నేరుగా ముందుకు వెనుకకు దారిలో పరుగిడుచు తమ గిట్టలతో మంచును చెదరగొట్టి చక్కగా బాట ఏర్పడినట్లు చేసెను. అన్నామణి ఆ దారినే కూటమునకు వెళ్ళి ప్రభు తనకు చేసిన మేలును గూర్చి సాక్ష్యమిచ్చెను. వారు నీళ్లు త్రాగుటకై వాడుచుండిన బావి అందలి నీళ్లు వేసవి కాలమందు ఎండిపోవుచుండెను. 1/2 మైలు దూరములోనున్న బావి యొద్ద నుండి బిడ్డలు నీళ్లు తెచ్చుటకు చాలా కష్టపడుచుండిరి. ఇంటివారికి మాత్రమే కాక పశ్వాదులకును నీళ్లు విస్తారముగా కావలసి ఉండినందున ఆ పనివారికి చాలా ప్రయాసకరముగా నుండెను. ఒక రాత్రి అందామె తన నమ్మకమైన పరలోకపు తండ్రి ఇచ్చిన ప్రార్థనా ఫలితములను గూర్చి బిడ్డలకు పూస గ్రుచ్చినట్లుగా వివరించుచుండగా వారు ఒక సవాలు వేసినట్లుగా, మన బావిలో నీళ్లు పడునట్లు నీవెందుకు ప్రార్థించకూడదని ఆమెను ప్రశ్నించిరి. ఈ మాటలు
వారంత పట్టింపుగా పలుకకపోయినను అన్నామణి మనసులోనివి బాగుగా పనిచేసెను. ఆ రాత్రే ప్రార్థన చేయగా దేవుడామె మనవి అంగీకరించెను. స్థిర నిశ్చయిత తన హృదయములో కలుగు వరకు ఆమె తన తండ్రిని వేడుకొనెను. మరుసటి ఉదయమున ఆమె నీళ్లు చేదుకొనుటకు బావిలోనికి చేదను దించుచుండెను. బిడ్డలైతే యథావిధిగా తమ పీపాలను తీసుకొని దూరమునున్న బావికి వెళ్ళుటకు సిద్ధపడుతూ అన్నామణి చేదను నూతిలోనికి దించుటను కూడా గమనించుచుండిరి. చేద అడుగు భాగములోనికి పోగా వట్టి నేలను తగిలినట్టి శబ్దమునకు బదులు నీళ్లను కొట్టినట్లుగా శబ్దము వారికి వినబడినందున ఆశ్చర్యచకితులై నిలబడి చూచుచుండిరి. మరియు ఆమె 2 చేదల నిండా స్వచ్ఛమైన నీరు చేది తీసుకొని పోయి ఉండుట వారు చూచిరి. ఈ రీతిగా అన్నామణితో జీవించుచుండిన వారు ప్రేమ పూర్ణుడను తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనిన తన పరలోకపు తండ్రితో ఆమె జీవించుచుండినను సత్యమును గమనించగలిగిరి. ఒక బాలిక $5 నోటును పోగొట్టుకొని ఎంత వెదికినను కనుగొనలేకపోయెను. అన్నామణి దీని విషయమై ప్రార్థన చేయగా అది ఎచ్చట పడియున్నదో ప్రభువు ఆమెకు బయల్పరచెను. కొండ ప్రక్కన మంచు క్రింద అది పడియుండెను. ఏ రీతిగా అన్నామణి దేవునితో నడుచుచు ప్రార్థనకు జవాబులు పొందుచుండెనో ఆ బాలికలు చూచి అభినందించిరి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.